రాజకీయాల్లో వ్యంగ్యం అనేది ఒక పదునైన ఆయుధం. అయితే ఈ వ్యంగ్యానికి పౌరుషం తోడైతే అది ముందస్తు యుద్ధానికి సంకేతంగా మారుతుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం ప్రస్తుతం ఒక విచిత్రమైన మలుపు వద్ద నిలబడింది. గత కొద్ది రోజులుగా సైలెంట్గా ఉన్న వాతావరణం అంబటి రాంబాబు చురకలతో ఒక్కసారిగా వేడెక్కింది. చిటికేసి సవాల్ విసిరే అంబటి రాంబాబు శైలి గురించి అందరికీ తెలిసిందే. కానీ ఈసారి ఆ చిటిక వెనుక ఉన్న ఆంతర్యం కేవలం సెటైర్ మాత్రమే కాదు, అది ఒక ముందస్తు హెచ్చరిక అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అంబటి రాంబాబును జాడా శ్రవణ్ కలిసిన తర్వాత వెలువడుతున్న పరిణామాలు ఇప్పుడు కూటమి నాయకులకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. సాధారణంగా ప్రత్యర్థులపై విమర్శలు చేసేటప్పుడు ఆవేశం కనిపిస్తుంది. కానీ ఈ భేటీ తర్వాత శ్రవణ్ మాటల్లో ఒక రకమైన నిశ్చయత మరియు మాస్ వార్నింగ్ కనిపించడం చర్చనీయాంశంగా మారింది. వచ్చే 2029 ఎన్నికల నాటికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం చేస్తున్న అస్త్రం కేవలం పాదయాత్రలో లేక బహిరంగ సభలో మాత్రమే కాదు, ఈసారి యుద్ధం డిజిటల్ తెరపై జరగబోతుంది. జగన్ సిద్ధం చేస్తున్న ఈ డిజిటల్ బుక్ అనేది ఒక భయంకరమైన రాజకీయ వ్యూహాన్ని ప్రచారం జరుగుతుంది. 2024 నుంచి 2029 వరకు కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రతి పొరపాటు, తీసుకుంటున్న ప్రతి వివాదాస్పదం నిర్ణయం మరియు నాయకులు వ్యక్తిగత వైఖరులను ఈ డిజిటల్ బుక్లో నిక్షిప్తం చేస్తున్నట్లు సమాచారం. ఇది కేవలం ప్రచారం నిధి మాత్రమే కాదు, ప్రత్యర్థుల గత చరిత్రను మా వర్తమాన వైఫల్యాలను ప్రజల ముందు ఉంచే ఒక పక్కా సాక్ష్యాలు చిట్టా. జాడా శ్రవణ్ ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉన్నారు. అంబటితో భేటీ అయిన తర్వాత ఆయన మాటలో పదును పెరిగింది. కూటమి నాయకులు ఇప్పుడు చేస్తున్న విమర్శలు లేదా వేస్తున్న అడుగులు రేపు జగన్ డిజిటల్ బుక్ ముందు బలాదూర్ అని ఆయన సంకేతాలు ఇచ్చారు. 2029లో ఈ డిజిటల్ బుక్ తెరుచుకుంటే ఎవరిని వదిలిపెట్టదు అనే నినాదం ఇప్పుడు సోషల్ మీడియాలో మారుమోగుతుంది. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. కానీ డేటా ఆధారంగా సాక్ష్యాలతో కూడిన డిజిటల్ దాడిని తట్టుకోవడం కూటమికి సవాల్గా మారనుంది. అంబటి రాంబాబు తన మార్క్ వ్యంగ్యంతో కూటమి వైఫల్యాలను ఎండగడుతుంటే శ్రవణ్ ఆ విమర్శలకు ఒక గంభీరమైన ముగింపు ఇస్తున్నారు. చిటికేసి చెప్తున్నామంటే అది చులకన చేయడం కాదు, రాబోయే తుఫాను ముందు వస్తున్న హెచ్చరిక అని వారిద్దరి కలయిక స్పష్టం చేస్తుంది. 2029 నాటికి రాజకీయ సమీకరణాలు ఎలా ఉన్నా జగన్ మార్పు డిజిటల్ వ్యూహం మాత్రం ప్రత్యర్థులకు గోబగుయమనేలా ఉందని ఈ పరిణామాలు సూచిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ప్రస్తుతం అధికార గౌరవంతో వ్యవహరిస్తుందని, కానీ రేపు ప్రజలు కోర్టులో ఈ డిజిటల్ బుక్ సాక్షిగా సమాధానం చెప్పాల్సి ఉంటుందని శ్రవణ్ హెచ్చరించడం వెనుక పెద్ద వ్యూహమే ఉంది. ప్రతి అబద్ధాన్ని, ప్రతి మోసాన్ని రికార్డ్ చేయిస్తామని, ఇది కేవలం ట్రైలర్ మాత్రమని, అసలు సినిమా 2029లో ఉంటుందని ఆయన మాస్ వార్నింగ్ ఇచ్చారు. అంబటి రాంబాబు తనదైన శైలిలో నవ్వుతూనే పదునైన బాణాలు వదులుతుంటే శ్రవణ్ ఆ బాణాలకు లక్ష్యాన్ని నిర్దేశిస్తున్నారు. మొత్తానికి ఈ భేటీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కొత్త చర్చకు తెరలేపింది. జగన్ డిజిటల్ బుక్లో ఎవరి పేర్లు ఉన్నాయి, ఎవరి వైఫల్యాలు రికార్డ్ అయ్యాయి అన్నది ఇప్పుడు కూటమిలో గుబులు రేపుతుంది. సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఈ డిజిటల్ యుద్ధం మరింత తీవ్రంగా కావడం ఖాయం. అప్పుడు ఎవడు మిగులుతాడు, ఎవడు తప్పుకుంటాడు అనేది కాలమే నిర్ణయిస్తుంది. కానీ జగన్ అస్త్రం మాత్రం సిద్ధంగా ఉందని శ్రవణ్ మాటలు ధృవీకరిస్తున్నాయి.